న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తు వేగంగా సాగుతుంది. దీనిలో భాగంగా ప్రధాన అనుమానితుడు రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉండగా అతని సన్నిహితుడు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు జింకా చలపతి అక్కులప్పను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పట్నంలోని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నవాబ్ బాషా ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. అయితే ఆయనకు నోటీసులు అందజేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైళ్ల దహనం కేసులో నవాజ్ బాషాను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దహనం కేసు దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించినటువంటి కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తూనే ఉన్నాము. అదే క్రమంలోనే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్దకు పోలీసులు చేరుకుని ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన్ను విచారణకు తీసుకోవాలని ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులకు అక్కడ ఆయన ఇంటి వద్ద లేకపోవడం, ఇంటికి తాళాలు వేసి ఉండడంతో 41 నోటీసులు ఇచ్చి విచారణ తీసుకోవాలని ప్రయత్నించినటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఆయన ఇంటి వద్దకు చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ముఖ్య టీఆర్ఓ వ్యక్తులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తితో పాటు మరికొంతమంది ఆయన ముఖ్య అనుచరులు అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. నిన్నటి రోజున మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మాధవరెడ్డి మరో ముఖ్య అనుచరుడు ఆయన పరాలు ఉండడంతో ఆయన కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం వెతుకుతున్నారు. ఆయన కూడా అదుపులోకి తీసుకుని విచారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విధంగా ముఖ్యమైనటువంటి అనుచరులను తీసుకుని విచారించేందుకు పోలీసులు అంటే క్షుణ్ణంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ కూడా అనుమానితులుగా భావించిన వ్యక్తులను ఒకవైపు పోలీసు డిపార్ట్మెంట్ తో పాటు మరోవైపు రెవెన్యూ శాఖకు సంబంధించిన శాఖలు కూడా సంయుక్తంగా ఈ విచారణ కార్యక్రమానికి వేగవంతం చేసినటువంటి పరిస్థితులు. మొత్తానికి ఈ కేసు విచారణ రేపు ఎల్లుండికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే దాదాపు 30-40 మంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి ఎవరైతే ముఖ్య అనుమానితులు ఉన్నారో వారిని 2-3 రోజులు కూడా విచారించి వారి నుంచి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రక్రియలో పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఈవేళ తిరుపతికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సీతామోహన్ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుని మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడం వలన ఇలాంటి పరిణామాలు పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయనేటువంటి ఒక ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు మాత్రం కొంత కేసులో పురోగతి సాధించే దిశగా అయితే అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పాలి. ఆమె థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.